2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. మనకొచ్చిన కామెంట్లో నుంచి ఒక కామెంట్ చదువుతాను నేను ఒక పెళ్ళైన అమ్మాయిని లవ్ చేశాను. తన డివోర్స్ కేసు కోర్టులో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ తను మాత్రం నాతో సహజీవనం చేస్తానంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏందమ్మా అసలు ఉన్న కొద్ది పిల్లలు అసలు అంటే ఎటు వెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అసలు ఒక్కొక్కసారి బుర్ర పట్టుకున్నా అర్థం కాదు. ప్రేమ గుడ్డిదంటారు కానీ మరి ఇంత గుడ్డిదని ఇలాంటి చదివే వరకు తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన అమ్మాయిని లవ్ చేయాలని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఏంటంటే బ్రాడ్నెస్ బాగా పెరిగిపోయింది, విశాల హృదయం ఎక్కువైపోయింది, అందరికీ చాలా విశాలంగా ఆలోచిస్తున్నారు. అంటే నచ్చిన అమ్మాయికి పెళ్ళి అయిపోయినా పర్వాలా, ఆ అమ్మాయి డివోర్స్ తీసుకొని వచ్చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి వీళ్ళు చాలా విశాలంగా సిద్ధంగా ఉంటారు. సరే పోనీ ఆ అమ్మాయి ఈ అబ్బాయి మాట్లాడుకుని సర్లే నేను డివోర్స్ ఇస్తున్నాను, ఆ డివోర్స్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే ఒప్పందానికి వచ్చున్నారు అనుకున్నాం, మంచిదే. మళ్ళీ కొన్ని కారణాల వల్ల డివోర్స్ ఆగిపోయింది అన్నావు. కానీ ఆ అమ్మాయి సహజీవనం చేస్తాను అంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? ఫస్ట్ పాయింట్, అసలు ఆ అమ్మాయి డివోర్స్ ఆగిపోయినప్పుడు డివోర్స్ తీసుకొని అమ్మాయితో నువ్వు రిలేషన్షిప్ ఎట్లా పెట్టుకుంటావు? ఇది లీగల్గా చూసినా చట్టబద్ధంగా ఆ అబ్బాయి ఏదన్నా కేసు వేసినా ఇరుక్కుపోయేది ఈ అబ్బాయి, అవునా? ఇక్కడ మన లాలో అమ్మాయికి ఏమవ్వదు, అడల్టరీ కేసుల్లో మన తీర్పులు అలా ఏడుస్తాయి. సో ఏదొచ్చినా మగవాళ్ళకే. ప్లస్ ఇంకొకటి, ప్రేమ వేరు, తర్వాత జీవితం వేరు. నువ్వు సహజీవనం చేస్తే మరి నీకు పెళ్ళి, ఆ అమ్మాయికి పెళ్ళయింది, భర్త భార్య అనే పొజిషన్ ఉంది, నీతో సహజీవనం చేసి ఎంజాయ్ చేస్తుంది, బాగానే ఉంటుంది. మరి నీకు నీ పరిస్థితి ఏంటి అసలు? రేపొద్దున నీకు పెళ్ళి పిల్లలు, అసలు నీ లైఫ్ ఏది? ప్లస్ అసలు నువ్వేం చదువుకున్నావు, అసలు ఆ అమ్మాయి ఏం చదువుకుంది, అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెటిల్ అయ్యావా లేదా? ఎందుకంటే బుద్ధి బుర్ర ఉండి సవ్యంగా ఆలోచించే వాళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ అక్కర్లేదు, ఈ క్వశ్చన్ వేయాల్సిన అవసరం కూడా రాదు. నిజం చెప్పాలంటే చిన్న కామన్ సెన్స్. ఆ అమ్మాయికి ఆ భర్త నచ్చకపోతే విడాకులు ఇచ్చి అబ్బాయిని చేసుకోవాలి, ఎవ్వరు కాదనరు. నీకు ఆ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని విడాకులు తీసుకోమని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎవ్వరు కాదనరు. ఆ అమ్మాయి విడాకులు తీసుకోకుండా కొన్ని కారణాలు, అంటే ఏంటి ఆ కారణాలు? ఏదో సర్దుబాటు చేయబట్టే కదా. అంటే ఏంటి? సామాజిక పరంగా వాళ్ళిద్దరే భార్యాభర్తలు కదా. ఈ అమ్మాయి నీతో సహజీవనం చేస్తే నువ్వు ఆ అమ్మాయికి ఏంటి, ఆ అమ్మాయి నీకేంటి? ఏం పేర్లు పెట్టాలి? మీ ఇంట్లో వాళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలేంటి? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మరి నీ పెళ్లి పెటాకుల సంగతి ఏంటి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేవు కదా, ఆల్రెడీ ఒకళ్ళకి భార్య. సో అంటే అసలు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఎటు ఆలోచిస్తున్నాం. అండ్ ఇంకొకటి, నిజంగా ప్రేమ అనేది ఉంటే అది ఎవరిని బాధ పెట్టదు. ప్రేమ అంటే నా చేతిలో ఉండటం, నాకు దక్కటం కాదు. కుదరని పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోగలిగి ప్రేమించిన వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకోవటంలో ఉంటుంది అసలైన ప్రేమ. అంతే తప్పితే ప్రేమించిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ప్రేమతోనే ఉంటున్నారు అని మనం లెక్కేస్తే సగం కాపురాలు ఉండవు, అవునా? ఉంటుంది ప్రేమలోనే. అంటే ప్రేమ ఎట్లా కనిపిస్తుంది? మన యాక్షన్లో, బిహేవియర్లో కనిపిస్తుంది, మనం బాధ్యతగా ఉండటంలో కనిపిస్తుంది, మనం అవతలాల్ని ఎలా టేక్ కేర్ చేస్తున్నాం, ఎంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాం అనేది కూడా ప్రేమలో పార్ట్లే, అవునా? ప్రేమ అంటే ఇంకేదోలాగా కనిపించదు. ఆ బాధ్యతలోనే, మన ప్రవర్తనలోనే, మన మాట తీరులోనే, మనం అవతల వ్యక్తుల్ని చూసుకునే విధానంలోనే ప్రేమ తెలుస్తుంది. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నావా, ట్రస్ట్ ఉందా, నీకు నిజాయితీ ఉందా, నువ్వు ఒక రిలేషన్షిప్లో కమిట్ అయి ఉన్నావా, వీటన్నిటిలోనే ప్రేమ ఉంటుంది అంతర్లీనంగా. అది లేకుండా ఇదేం రాదు, అర్థమైందా? దేన్ని పడితే దాన్ని ప్రేమ అనేసుకుని వ్యామోహాన్ని, అట్రాక్షన్ని, ఇన్ఫాచ్యుయేషన్ని, కోరికల్ని, వీటన్నిటిని ప్రేమ అనేసుకుని వాళ్ళు లేకపోతే బ్రతకలేమని అనేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటా, మళ్ళీ దానిలోంచి బయటికి రాలేక అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు వస్తాయంటే ఒక సవ్యమైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల, జీవితంలో నువ్వేం చెయ్యాలి అనేది నీకు ఒక క్లారిటీ లేకపోవటం వల్ల, నువ్వు ఎట్లా ఇంకొకళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండకపోయినా పర్వాలేదు, పలానా వాడిని చూసి నేర్చుకోరా, పలానా అమ్మాయిని చూసి నేర్చుకోవాలి అని మనం ఎగ్జాంపుల్గా ఉండకపోయినా పర్లా, పలానా వాళ్ళలాగా ఏంటి చచ్చు బ్రతుకు, ఏంటి వెధవ పనులు అని అనిపించుకోకుండా ఉంటే చాలు.
ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఏం చెయ్యాలో. అసలు ఆ క్వశ్చన్లోనే ఎంత క్లియర్గా రాశారు. తనకు అర్థమవుతుంది ఆల్రెడీ డివోర్స్ వరకు వెళ్ళింది, అది అవ్వలేదు, మళ్ళీ ప్యాచ్ అయ్యారు, సమాజంలో వాళ్ళు భార్యాభర్తలుగా గుర్తింపబడ్డారు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కోర్టు కానివ్వండి ఏదైనా సరే కొన్ని కారణాలు వాళ్ళు కలిశారు. అసలు ఆ అమ్మాయికైనా ఎలా మరి బుద్ధి లేదు అంటే ఏం ఆలోచిస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నాతో సహజీవనం చేయటానికి సిద్ధంగా ఉందని రాశారు. వచ్చింది కదా, మరి అసలు ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? ఒక పక్కన భర్త, తల్లిదండ్రులు, సమాజం, ఒక పరువు. అంటే మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? అడవుల్లోనా లేకపోతే సమాజంలోనా? అంటే ఇక ఎట్లా అయిపోతుందంటే ఉషా రాను రాను నేను అనుకున్నది ముఖ్యం, ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటే అన్నీ వదిలేస్తున్నారు. అంటే ఒక ఎథిక్స్, ఒక విలువలు, నైతికత ఇవన్నీ వదిలేసుకుంటే ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు. ఒకళ్ళతో ఏముంది, ఇద్దరు ముగ్గురితో కూడా సహజీవనం చేయొచ్చు అన్నీ వదిలేసుకుంటే. బట్ వదిలేసుకుని ఎక్కడ ఉంటున్నాం మనం? మనుషుల మధ్య ఉండాలి, మనుషులతో పాటు ఉండాలి. ఆ మనుషులకి రేపు మన పిల్లలకి మనం ఏమి అంటే నేర్పిస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి మనం పనిగట్టుకుని హితబోధలు చేసి ప్రవచనాలు చెప్పి ఏం చెప్పక్కర్లా. నువ్వెలా బిహేవ్ చేస్తున్నావో అది చేయమని నీ పిల్లలకి చెప్తున్నట్టే ఇండైరెక్ట్గా. నువ్వేం చేస్తున్నావో అది చూసి నేర్చుకుంటారు వాళ్ళు. నువ్వేం చెప్తున్నావో అది విని వాళ్ళు ఏం నేర్చుకోరు. ఎందుకంటే విన్నదానికంటే చూసిన దానికే పవర్ ఎక్కువ. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆ అమ్మాయి సహజీవనం చెయ్యాలంటాం, మళ్ళీ ఈయన దాన్ని నాకు అర్థం కాలేదని ఒక క్వశ్చన్ అడగటం. ఇందులో అర్థం కాకపోవాల్సినంత చిక్కుముడి బ్రహ్మ రహస్యం ఏముంది? చేసే తప్పు అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఏంటంటే క్లారిటీ లేకపోవటం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు నేను పర్వాలేదు ఆ అమ్మాయి సహజీవనం చేస్తానని వచ్చింది కదా, మీరు సహజీవనం చెయ్యండి అంటే వీళ్ళకి బాగుంటుందా? అంటే ఏదో ఒక అప్రూవల్ కోసమే కదా. ఎవరో ఒకళ్ళు నువ్వు చేసేది కరెక్టు అంటే నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు అనుకుని. మనుషుల మధ్య ఉన్నాం మనం, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మనమే. పెళ్లి అనేది కొన్ని బౌండరీస్ ఎగ్జాక్ట్లీ. పెళ్ళి అనేది ఎందుకు మనం ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు పెట్టాం? ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అన్న ఒక డైరెక్షన్ కోసం మనం పెళ్ళంటే ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి. కుదరక నచ్చక ఏది కారణాల వల్ల అయినా కుదరకపోతే విడిపోయిన తర్వాత ఇంకొకళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. అందులో మోరల్స్ ఉన్నాయి, విలువలు ఉన్నాయి, నైతిక వాల్యూస్ ఉన్నాయి, నీకు మనస్సాక్షి ఉంది, అలాగే చట్టపరంగాను కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకు మనం ఒక సరైన దిశలో వెళ్ళటానికి వీలుగా మనం తయారు చేసుకున్న ప్రక్రియ ఇది పెళ్ళి అనేది. మళ్ళీ మనమే అతిక్రమిస్తే, నేను ఎన్నోసార్లు ఉదాహరణకు కూడా చెప్తాను, మనం ట్రాఫిక్ రూల్స్ అనేవి మనం పెట్టుకున్నాం. రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళాలి, లెఫ్ట్కి ఫ్రీ లెఫ్ట్ ఇస్తే వెళ్ళాలి, యూటర్న్ అని ఉన్న దగ్గరే తీసుకోవాలి. ఇవన్నీ అవి పాటించినప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ప్రతిసారి అవ్వకపోవచ్చు, కానీ అయినప్పుడు ఘోరంగా అందులో ట్రాఫిక్ లైట్స్ అతిక్రమించడం వల్లే అయినవే ఎక్కువ ఘోరంగా ఉంటాయి. నిన్నటికి నిన్న మనం ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ చూసాం. పొరపాటున సిగ్నల్ గ్రీన్ పడటం వల్ల పొరపాటున ఎంత నష్టం జరిగింది అనేది. అక్కడ అట్లా నష్టం జరుగుతుంది, ఇక్కడ విలువలకి అన్నిటికీ భ్రష్టు పట్టించినట్టు అవుతుంది. మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం పెళ్లి బంధాన్ని, ఒక వివాహ బంధాన్ని గనక, దాంపత్య జీవితాన్ని ఒక సెట్ ఆఫ్ మన సొసైటల్ రూల్స్ ప్రకారం మనం వెళ్ళకపోతే ఎన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి చూడండి. ఈ అబ్బాయి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఆ అబ్బాయి ఫ్యామిలీ, ఈ అమ్మాయి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఈ అమ్మాయి భర్త పొజిషన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇద్దరు చేసే పిచ్చి పనుల వల్ల 15-20 మంది ఇంకా చుట్టూ ఉన్న సొసైటీలో అపహాస్యాన్ని, పరువు తక్కువతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్షణికావేశంలో మీరే ప్రేమ అనుకుని పెట్టుకున్న ఒక పేరుకి, మీరు చేసే చర్యలకి. కాబట్టి ప్రేమ అనే పదం యొక్క అంటే దాని యొక్క పవిత్రతని, దాని యొక్క విలువని తగ్గించకండి ప్రతిదానికి ప్రేమ అని పేరు పెట్టేసి. సో నా జవాబులోనే మీరు ఏం చెయ్యాలి అనేది క్లియర్గా ఉంది కాబట్టి మీకు మెసేజ్ అందిందని అనుకుంటున్నాను. ఇంతకు మించి మనం కూడా ఇంకేం చెప్పలేము. సో ఎవరైనా సరే ఇటువంటివి చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోగలగాలి. తర్వాత వచ్చే పిల్లలు కూడా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం చెప్పే మాటల కంటే మనం చేసే యాక్షన్స్ ఎక్కువ పవర్ చూపిస్తాయని. అది ట్రూ. ఎందుకంటే మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఇంకా అది వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.